రాజు వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా చండూరు మండలం నిర్మట గ్రామానికి చెందినటువంటి మిట్టపల్లి రాజు షేర్తో ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాలకు ఏ విధంగా వచ్చారు? మా కుటుంబ నేపథ్యము మేము వ్యవసాయదారుని ప్లస్ వ్యవసాయం కూడా ఉంది నాకు. మా తండ్రి గారు కూడా సేవా కార్యక్రమాలు చేసేది. మా మామగారు కొడుకైనటువంటి మంచికంటి లక్ష్మయ్య గారు మంచికంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి బోడిపర్తి గ్రామంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తుండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామంలో కూడా స్కూల్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలు ఎంచుకోవడం జరిగింది. మీరు గతంలో పోటీ చేశారంటున్నారు. ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేశారు? ఎలాంటి రిజల్ట్ వచ్చింది? నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాను. నాకు పార్టీ కూడా అన్ని అండదండగా సహకరించింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అందరూ వాళ్ళ శక్తికి మించి పనిచేసారు. అయినా కొన్ని సమీకరణల ప్రభావం వల్ల నేను స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది గతంలో. రేపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ పోటీ చేసే ఏమైనా అవకాశం ఉందా? ప్రజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కదా, ఈ పార్టీలో ఏ విధంగా ఉంది మీకు సపోర్ట్? ఈ పార్టీలో కూడా నాకు రాజగోపాల్ రెడ్డి గారు కానీ మా మండల అధ్యక్షుడు కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి బురకల భిక్షం కానీ వెంకటయ్య కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మొత్తం కూడా నాకు అండగా ఉంది. వాళ్ళ సహకారంతో వాళ్ళు నాకు అవకాశం ఇస్తే, ఇప్పుడు రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? రిజర్వేషన్ వస్తే మా పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని మా పార్టీ అధిష్టానం మేరకు నేను పోటీ చేస్తాను. ఓకే, ఒకవేళ ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ పార్టీలో మీకు టికెట్ వస్తుంది అనుకుందాం. వస్తే మీకు ఏ విధంగా మీరు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ మా గ్రామంలో సమస్యలు చెప్పాలంటే ఒక చేతాడు కంటే ఎక్కువ ఉంటాయి. చాలా మేజర్గా చాలా సమస్యలు చాలా ఉన్నాయి. అయినా సరే మనము కొన్ని ముఖ్యమైనది స్కూల్ సమస్య ఉంది. అంతర్గడ్ల రోడ్లు లేవు. అంటే స్కూల్ అంటే ఏమైనా స్కూల్ బిల్డింగ్ లేదా? స్కూల్ బిల్డింగ్ లేదు, ప్రహరీ గోడ లేదు, ఆట స్థలం లేదు, టీచర్స్ కూడా సరిగా లేరు, స్ట్రెంత్ కూడా లేదు. ఈ పిల్లలంతా ఏంటంటే ఇవన్నీ సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళకు బాట పడుతురు. నేను ప్రజలు ఆశీర్వదించి నన్ను సర్పంచ్ చేస్తే ఫస్ట్ నేను చేసే మొదటి సమస్య ఈ ప్రైవేట్ స్కూళ్ళ మోజును తగ్గించి ఈ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ వద్దు, ప్రభుత్వం ముద్దు అనే స్థాయిలో డెవలప్ చేస్తాను. ఓకే, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా ఊర్లో మోరీ సమస్యలు ఉన్నాయి. మోరీలు లేవు ఎక్కడ కూడా. మీరు కూడా వస్తుంటే చూసి ఉండొచ్చు. రోడ్ల మీద మురికి నీళ్ళు ఉండడం, రోడ్ సమస్యలు బాగా ఉన్నాయి. నేను దాన్ని ఒక 5 సంవత్సరాల ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికలో భాగంగా ఏది ముందు మనకు అవైలబుల్ ఉండి నిధుల కొరతలు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని సమీక్షించుకొని ప్రజల సహకారంతో నేను సమస్యలను పరిష్కారం చేస్తాను. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయారు. మరి ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా చూసుకున్నారా? ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు మీరు గెలవడానికి? నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇయర్ నేను స్కూల్ పిల్లలకు బుక్కులు కానీ, పెన్నులు కానీ, కాపీలు, పిల్లలకు ఉపయోగపడేటువంటి బ్యాగ్స్ కానీ, నేను సేవా దృక్పథం కూడా నాకు ఉంది. నేను సేవ కూడా చేస్తూ ఉన్నాను. నేను స్థానిక సంస్థల్లో ఎంతోమంది పోటీ చేస్తూ ఉంటారు. మరి మిట్టపల్లి రాజు గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను స్థానికంగానే ఉంటా. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నాకు 100కు 150% సపోర్ట్ ఉంటుంది.
గతంలో ఓడిపోయారు కాబట్టి ఈసారి కూడా ఈ ఒక్కసారన్నా మిట్టపల్లి రాజు గారికి అవకాశం ఇద్దామని ప్రజల్లో ఒక ఆలోచన అనేది వచ్చిందంటారా? దాదాపుగా చాలా మంది కూడా సరే అప్పుడు మిస్టేక్ జరిగింది, ఏదో సమీకరణ జరిగింది, మీరు ఖచ్చితంగా కూడా బరిలో ఉండండి, మా అందరి సహకారం మీకు ఉంటుంది అని ప్రజల సహకారం కూడా పూర్తిగా ఉంది నాకు. ఉంది. ఓకే, ప్రజల మద్దతు నాకు ఖచ్చితంగా ఉంది. రేపు ఒకవేళ పార్టీ ఆదేశిస్తే రిజర్వేషన్ కూడా వచ్చినట్లయితే నేను బరిలో ఉంటాను. సర్పంచ్గా ప్రజల మద్దతు నాకు ఉంది. ప్రజలు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వెన్నంటే ఉంటున్నారు. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఓడిపోయాను, కానీ ఇప్పుడు ప్రజలు నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక అనేది నా కాడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు రాజు గారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.